కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ పడుతుందని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి అన్నారు. నరవ గ్రామం నుంచి రాజుపాలెం గ్రామం వరకు నిర్మిస్తున్న 14 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నామని, అలాగే నియోజకవర్గంలో దెబ్బతిన్న నూతన రోడ్లకు 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు. మోంతా తుఫాను సమయంలో రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. జిఆర్ఈ రోడ్డుకు సంబంధించి గిద్దలూరులో టౌన్లో ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత నుంచి డబుల్ రోడ్డుని వైడనింగ్ చేసి దాన్ని పైన బ్లాక్ టాప్ వేసేటువంటిది 4 కోట్ల రూపాయలు ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 15,76,00,000 రూపాయలని ఆర్ఎండ్బి ద్వారా మంజూరు చేయించడం, ఆ పనులను కూడా నేను మొదలు పెట్టించడం జరిగింది. ఇదే కాకుండా 44 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా నేను పంపించడం జరిగింది. ఈరోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ ఆర్ఎండ్బికి సంబంధించినటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా మార్చేటువంటి ప్రక్రియని ఆనాడే 2024లో ప్రభుత్వం వచ్చిన వెంటనే 2025 సంక్రాంతి నాటికే కంప్లీట్ చేసే ప్రక్రియను చేపట్టారు. మరలా నిన్న ఏదైతే మొంతా తుఫాను వచ్చిందో, తుఫానుకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతింటే వెనువెంటనే మరమ్మతు చర్యలు చేపట్టి ప్యాచ్ వర్క్లు కూడా చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్లని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు చేయడం కానివ్వండి, లేకపోతే ఆ రోడ్లు కనుక పూర్తిగా దెబ్బతింటే దాని మీద రెన్యువల్ బీటీ కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది.